అందరికీ నమస్కారం అండి। ఈ రోజు మనం ఆంధ్ర స్టైల్ పచ్చిరొయ్యలు ములక్కాడ కర్రీ చేసుకుందాము। పదార్థాలు పచ్చిరొయ్యలు, ములక్కాడ, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, టమాటా। ముందుగా మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో కూరకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి। అంటే ఒక 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి। ఇందులోనే మనం బాగా క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చిరొయ్యలు కూడా వేసుకోవాలి। ఇలా ఏగుతున్న ఉల్లిపాయలు, పచ్చిరొయ్యల్లో కొద్దిగా పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక టీ స్పూను, కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి। ములక్కాడలు, టమాటాలు, కొద్దిగా కొత్తిమీర వేసి టమాటాలు మగ్గే వరకు సిమ్లో పెట్టి బాగా మగ్గించుకోవాలి। చూసారు కదండి, టమాటాలు, ఉల్లిపాయలు బాగా ఏగిపోయినవి। ఇప్పుడు మనం ఇందులో కారం, ఒక 2 టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని చూసారు కదండి, టమాటాలు, ఉల్లిపాయలు బాగా ఏగిపోయినవి। ఇప్పుడు మనం ఇందులో కారం, ఒక 2 టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని ములక్కాడ ముక్క ఉడికే వరకు ఉంచుకోవాలి। చూసారు కదండి, మన పచ్చిరొయ్యలు ములక్కాడ కూర ఉడుకుతూ ఉంది। కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ బంద్ చేసుకుంటే సరిపోతుంది। చూసారు కదండి, మన పచ్చిరొయ్యలు ములక్కాడ కూర దగ్గర పడ్డది। ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి। చూసారు కదండి, మన ములక్కాడ పచ్చిరొయ్యల కూర రెడీ అయిపోయింది। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి।